ఆర్ఎస్ఎస్ కి అనేక ముఖాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ గాంధీ పట్ల వ్యవహరించిన తీరు కపటత్వానికి పరాకాష్ట అంటాను. అంటే ఆర్ఎస్ఎస్ గాంధీ గారు చచ్చిపోయినప్పుడు మిఠాయిలు పంచుకుంది, అది అందరికీ తెలిసే విషయం. హిందూ మహాసభ మిఠాయిలు పంచుకుంది, ఆర్ఎస్ఎస్ మిఠాయిలు పంచుకుంది. ఈ విషయం నేను చెప్తే మీకు కోపం రావచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వయంగా చెప్పాడు. ఆయన పుస్తకాన్ని ఆయనకి గురూజీకి మధ్య జరిగినటువంటి ఉత్తర ప్రచుత్రాలని ఆర్ఎస్ఎస్ వాళ్ళే ప్రచురించారు. ఈ జనరేషన్ పిల్లలు నేను చెప్తున్నాను, కొంచెం ఇలాంటి పుస్తకాలు చదవండి. అదృష్టం అంటే ఆర్ఎస్ఎస్ వేసింది ట్రూత్ ట్రిమ్స్, విజయం సాధిస్తుంది సత్యం, సత్యమే విజయం సాధిస్తుంది అని. కానీ దీంట్లో అసత్యం విజయం సాధిస్తుంది అని డిపార్ట్మెంట్ వాళ్ళు వేసిన బుక్ ఇది. దాంట్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఏమనంటే, మీరు స్వీట్లు పంచుకు తిన్నారు అని. అది ఒక ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఎందుకు స్వీట్లు పంచుకు తిన్నారు? అదే కాకుండా గాంధీ మర్డర్ జరుగుతోంది అనే విషయాన్ని సూచన మాత్రంగా మీరు 30వ తారీఖు సాయంత్రం కొంచెం ట్యూన్ చేసుకుని ఉంచుకోండి మీ రేడియోని అని ఆర్ఎస్ఎస్ మెసేజ్ పంపించినట్టుగా కూడా చాలా చోట్ల ఒక వార్త ఉన్నది. దానికి సంబంధించి కూడా పటేల్ మాట్లాడాడు. మీకు లాస్ట్ ఫేజ్ అనేటువంటి పుస్తకంలో కనిపిస్తుంది ఇదంతా. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందంటే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉందనేది లేయర్ బై లేయర్ మన లోపలికి వెళ్ళాల్సినటువంటి అవసరం. ఆర్ఎస్ఎస్ గాంధీని చంపినటువంటి హంతక సంస్థ నేను అనటం. అంటే ఇది చాలా టెక్నికల్ గా చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన మాట మనకి. ఆయన హంతకులు ఎవరో చాలా స్పష్టంగా ప్రాసిక్యూషన్ ముందు నిలబెట్టారు. 7 ఉన్నారు. ఒక ఆయన నాథురామ్ వినాయక్ గాడ్సే, ఇంకొక ఆయన నారాయణ ఆప్టే. వీళ్ళది క్యారెక్టర్లెస్ ఫెలోస్ అండి. ఇప్పుడు నాథురామ్, మీరు చాలా మంది గాడ్సే హీరో హీరో అనుకుంటారు కదా. నాథురామ్ వినాయక్ గాడ్సే డిటెక్టివ్ పుస్తకాలు చదువుకునేటువంటి థర్డ్ రేట్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తి. హిందూ రాష్ట్రం అనేటువంటి ఆ పత్రిక ఆయన ఎడిటర్. ఆయన మీద వేరే రకమైన ఆరోపణలు వేరే వాళ్ళు ఎవరు రాశారు. ఆయన లైంగికత గురించి ఎవరు ప్రస్తావించదలుచుకోలేదు. నారాయణ ఆప్టే అయితే ఆడపిల్లల్ని పటాయించడం తప్పితే వేరే పని లేనటువంటి మందు కొడతాడు, సిగరెట్లు తాగుతాడు, కొత్త అమ్మాయి ఎవరు దొరికితే ట్రై చేస్తాడు. గాంధీ గారి మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఆయన చంపే టైంకి ఈయన క్రిస్టియన్ అమ్మాయిని పటాయించి, ఈయన పెళ్లి 2 పిల్లలు ఉన్నారు కానీ తనకు పెళ్లి కాలేదని ఆ అమ్మాయిని నమ్మించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, అసలు ఆయన రియల్ ఫేస్ గాంధీ లేదా ఆయన మీద ద్వేషం ఆర్ఎస్ఎస్ ఇవేమీ చెప్పకుండా, హిందూ మహాసభ చెప్పకుండా, కేవలం ఈ దీంట్లో వేరే ఆప్టైన్ చూపించి ఆమెను తను భ్రమలో ఉంచి క్రితం 2 రోజుల క్రితం కూడా ఆమెను పిలిపించుకుని హోటల్లో వాటిల్లో ఎంజాయ్ చేసే ప్రయత్నం చేశాడు. అలాగే ఇంకొక వ్యక్తి దిగంబర్ బాడిగే, ఆయన శరణార్థి. ఆయన ముస్లింలను చంపడంలో శరణార్థిగా ఆయన దెబ్బతిన్నాడు. వాస్తవంగా శరణార్థిగా ఇరుపక్షాల వాళ్ళు దెబ్బలు తిన్నారు కదా. ఆయన పంజాబ్ నుంచి వచ్చాడు, శరణార్థిగా బాధలు పడ్డాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఈ మత కళలలో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆయన తండ్రి గాయపడ్డాడు. అంటే ఎవరు చనిపోయినారు పిన్న. ఈ కోపం ఉంది ఆయనకి. విశృంఖలంగా మర్డర్లు చేస్తూ ముస్లింల మీద బాంబులు వేసుకుంటూ లేకపోతే మర్డర్లు చేస్తూ తిరిగినటువంటి చరిత్ర ఆయనకు ఉన్నది. ఆయన ఏం సింపతి అంటే ఒక లంప్ ఎలిమెంట్ గా తయారైనాడు. ఆయన జీవిత ఎక్స్పీరియన్స్ లో అందరూ అలా తయారు కాదు, కొందరు మాత్రం తయారవుతారు ఇటువంటి క్యారెక్టర్. అలాగే మిగతా వాళ్ళు కర్కార్ అనేటువంటి ఆయన ఉన్నాడు, లేకపోతే పర్చూర్ అనేటువంటి ఆయన. వీళ్ళంతా ఆయుధాలని దిగంబర్ బాడిగా ఆయుధాలు సప్లై చేసే డీలర్. ఎవరో ఒక ఆదర్శాన్ని వెతుక్కునేటువంటి నాయకులు గాని, స్వతంత్ర పోరాటంలో ఉన్నవాళ్ళు గాని, ఒక మంచి లక్షణాలు ఉన్నవాళ్ళు గాని, హిందూ మతం అర్థమైన వాళ్ళు గాని ఏమి. హిందూ రాష్ట్రాన్ని పత్రిక పేరు నాథురామ్ గాడ్సే పెట్టుకున్నాడు. అంతకుముందు అగ్రడి అనేటువంటి పత్రిక అది. దీనికి సావర్కర్ రాసి, సావర్కర్ కూడా గాంధీ హత్య కేసులో ఒక ముద్దాయి. సావర్కర్ ముద్దాయి. వీర సావర్కర్ గాంధీ హత్య కేసులో ముద్దాయి. గాంధీ హత్య కేసులో బోన్ లో కూర్చున్నాడు ఆయన దాంట్లో. అయితే వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అసలు సావర్కర్ ఇన్వాల్వ్ కాదని చరిత్ర. అసలు సావర్కర్ అప్పటికి ముస్లింవాడు, కానీ సావర్కర్ మొత్తం విషయానికి సూత్రధారి. ఆయన సమక్షంలో ఆయన ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం ఈ హంతకులు ఎవరైతే ఉన్నారో బ్యాచెస్ బై బ్యాచెస్ ఈయన ఇంటికి వెళ్ళారు, ఈయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఒకళ్ళతో అయితే ఒక బ్యాచ్ వచ్చినప్పుడు విజయం పొందండి అని ఆయన గాడ్సేకిను యశస్వి హోయా అని మరాఠీ భాషలో మీరు విజయం సాధించండి అని ఆప్టని గాడ్సేని ఆయన ఆశీర్వదించినట్టు ఒక రికార్డు నేను కూడా చదివాను. అలాగే మిగతా ఆయన కలవడం వాడు సుమారుగా ఎవరు అందరూ కూడా ఏదో ఒక సందర్భంలో ఆయన తెలిసారు. మొత్తం హంతకుల టీం అంతా నేను ఎందుకు తెలిసారు ఆశ్చర్యం అంటే కోర్టులో నన్ను ఎవరు కలవలేదు చెప్పాడు. నాకు తెలియదు, ఎవడో తెలియదు చెప్పాడు ఫస్ట్. తర్వాత ఏం చెప్పాడంటే తెలిసినా సరే నాకు వాళ్ళ మర్డర్ కేసుతో సంబంధం లేదా. ఇలా చెప్పినటువంటి మనిషి నేను ఏమడుగుతానంటే, తర్వాత ఆల్రెడీ ప్రాసిక్యూషన్ సంపాదించినటువంటి ఆధారాలు ప్రాపర్ గా సబ్మిట్ చేయలేకపోయారు. ఆల్రెడీ ఒక మనిషి బాడిగా అప్రూవర్ కింద మారి తను వెళ్ళొచ్చాను సావర్కర్ సందర్భం చెప్పున్నాడు, ఆ రికార్డు ఉంది. దురదృష్టవశాత్తు కోర్టు దాన్ని సరిపడిన సాక్ష్యం అనుకోలే. కానీ 66 ఆ ప్రాంతంలో 60s లో ఆ రోజు గవర్నమెంట్ దాని మీద వివాదం నడిచింది. గాంధీ మాటలు మాకు బాగా తెలుసు, మేము అంతా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరైతే కామెంట్ చేయడం. దాని మీద వెంటనే ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ ఇస్తుంది, దాని పేరు కపూర్ కమిషన్. ఈ కపూర్ కమిషన్ 69 లో తన రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అప్పటికి సావర్కర్ గారు చనిపోయాడు. అది చాలా స్పష్టంగా సావర్కర్ కోర్టులో చెప్పిన విషయాలంటే అబద్ధాలు,
కి స్పష్టంగా హంతకులతో సంబంధం ఉంది, వాళ్ళంతా ఆయన దగ్గరికి వచ్చారు అని ఆయన చెప్పిన అబద్ధాలను స్పష్టంగా నిరూపించింది. ఆయన నిర్దేశకత్వంలో తప్పితే మరే రకంగానూ ఈ హత్య జరగడానికి అవకాశమే లేదు అని. అంచేత నా దృష్టిలో ఆయన గాంధీ హత్యకి సూత్రధారి, ఏమనుమానం లేదు దాంట్లో. దాన్ని వేరే రకంగా తీసుకోలేము. సావర్కర్ ని వీర సావర్కర్ అనే పేరు మీద కానీ, సావర్కర్ పార్లమెంట్ లో చిత్రపటం పెట్టడం అవమానకరం. సావర్కర్ అండమాన్ లో చాలా ఇది చేశాడని చెప్తారు, ఆ విషయాలు మనం వేరే మాట్లాడుకుందాం. అండమాన్ లో చాలా కాలం శిక్ష అనుభవించినప్పుడు అక్కడ ఉన్నటువంటి విప్లవకారులతో ఆయన కలవలేదు, బ్రిటిష్ వాళ్ళ తొత్తుగా తిరిగాడు. అక్కడ జరిగే ఉద్యమాలు, జైల్లో జరిగే ఉద్యమాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేశాడు. అదే కాకుండా బ్రిటిష్ వాళ్ళకి వంతపాడి దండం పెట్టుకుని బయటకు వచ్చాడు. బయటకు ఎందుకు వచ్చాడంటే శివాజీలాగా మా వాడు చాలా ఎత్తులు ఉన్నటువంటి వాడు, చాలా జిత్తులు ఉన్నటువంటి వాడు. శివాజీ ఎలా తప్పించుకున్నాడు, మా వాడు బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి తప్పించుకున్నాడు అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ మద్దతుదారులు చాలా మంది చెప్తారు. కానీ శివాజీ బయటకు తప్పించి వచ్చిన తర్వాత పోరాటం చేశాడు. మీవాడు ఏం చేశాడు? మీవాడు బయటకు వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఒక్క చిన్న పోరాటం కూడా చేయకుండా ఎందుకున్నాడు? హిందువులు ముస్లింలు వేరేటువంటి సిద్ధాంతాలు తయారు చేసి ఎందుకు తిరిగాడు? బ్రిటిష్ వాళ్ళకి అండదండలతో ఎందుకు బ్రతికాడు? ఆఖరణ మహాత్ముడు అయినటువంటి వ్యక్తిని ఎందుకు మర్డర్ చేయించాడు? చాలా సీరియస్ ప్రశ్నలు ఇవన్నీ కూడా. ఇది మనం మాట్లాడుకుందాం. అయితే మిగతా హంతకుల టీంను మీరు చూస్తే ఇప్పుడు చాలా మంది గాడ్సే అనగానే సంతోషపడిపోతారు. వీళ్ళు బట్టమాత్రం దీస్ పీపుల్ ఆర్ క్యారెక్టర్లెస్ లొనాటిక్ ఫెనటిక్స్. వీళ్ళు పిచ్చోళ్ళు, మతోన్మాదులు. వీళ్ళ ఎవరు కూడా మనసు బుర్ర స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళు కాదు. అయితే ఈ చాలా ఆర్ఎస్ఎస్ తో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఏ విషయాన్ని ఓపెన్ గా పెట్టుకోదు, రికార్డు మెయింటైన్ చేయదు. దాని సభ్యులు ఎవరున్నారు, దాని పద్ధతి ఎవరుంది, ఈ విషయాన్ని అది ఎక్కడ మెయింటైన్ చేసే విధానం కాదు. దీనికి రహస్య ఎజెండా ఒకటి, ఓపెన్ గా ఎజెండా ఒకటి ఉంటుంది. ఈ మాట మనం చెప్పేవరకు వెంటనే మీకు నాకు నోటీస్ ఇస్తారు. ఆ మాట అంటాం. నేను చెప్తున్నాను, మేము ఎవరి దగ్గర నేర్చుకున్నాం అంటే ఇగో మీరు వేసిన పుస్తకం ఉంది కదా, సర్దార్ పటేల్ గారు గోల్వాల్కర్ రాసినటువంటి ఒక మాట నేను చదివినిపిస్తాను, దయవుంచి వినండి. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇట్ వుడ్ అపియర్ దట్ ది డిక్లేర్డ్ ఆబ్జెక్టివ్స్ హ్యావ్ లిటిల్ టు డూ. ఈ ఉత్తరం 1948 నవంబర్ 10వ తారీఖుని గోల్వాల్కర్ కి సర్దార్ పటేల్ గారు రాశారు, హోంమంత్రి. ఆయన నవంబర్ అంటే అప్పటికి ఏమైంది, జనవరిలో హత్య జరిగింది కాబట్టి సుమారుగా 10 నెలల గ్యాప్ గడిచిపోయింది. అయినా ఆయన అభిప్రాయం మారలే. ఆయన చెప్తున్నాడు, ఈ మాటలు ఇవాళ కూడా ఆర్ఎస్ఎస్ కి అప్లై అవుతాయి. డిక్లేర్డ్ ఆబ్జెక్టివ్స్ హ్యావ్ లిటిల్ టు డూ విత్ ద రియల్ వన్స్. నిజమైనటువంటి లక్ష్యాలు ఏమున్నాయో మీరు ప్రకటించిన లక్ష్యాలకి ఏమీ సంబంధం. మీది వేరే రహస్య ఎజెండా ఉంది, అసలు ఎజెండా వేరే. నేను చెప్పట్లే, పటేల్ చెప్తున్నాడు. పటేల్ పెద్ద విగ్రహం పెట్టి మీరు పటేల్ చాలా గొప్పవాడని చెప్తున్నారు కదా. పటేల్ చెప్పిన 4 మాటలు వినండి. పటేల్ ని ఇప్పటిదాకా మీరు పల్లి పటేల్ ఇప్పుడు డంప్ చేస్తారో తెలియదు మాకు, ఎందుకంటే మీరు గతంలో వివేకానంద అని చెప్పి డంప్ చేశారు, ఇప్పుడు పటేల్ డంప్ చేస్తారు, భవిష్యత్తులో గాడిసేం చేస్తారు. మీ స్కీమ్ అదే. కానీ ఆయన చెప్పిన మాటలను యువతరం వినాలని నేను కోరుకుంటున్నాను. డిక్లేర్డ్ ఆబ్జెక్టివ్స్ హ్యావ్ లిటిల్ టు డూ విత్ ద రియల్ వన్స్ and with the activities carried on in various forms and ways by people associated with the RSS. RSS తో సంబంధించిన వ్యక్తులు వాళ్ళ యొక్క అసలు లక్ష్యం వేరు, ఆ సంస్థ అసలు లక్ష్యాలు వేరు, ప్రకటిత లక్ష్యాలు వేరు, రహస్య లక్ష్యాలు వేరు, కార్యకలాపాలు వేరు, రహస్య కార్యకలాపాలు వేరు. పటేల్ చెప్తాడు, దీస్ రియల్ ఆబ్జెక్టివ్స్ ఏదైతే అసలైన నిజమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయో appear to be completely opposite to the decisions of the Indian Parliament. భారత పార్లమెంట్ యొక్క నిర్ణయాలకి వీళ్ళ యొక్క లక్ష్యాలు, వీళ్ళ యొక్క కార్యకలాపాలు సంపూర్తిగా వ్యతిరేకమైనవి. అండ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ప్రపోజ్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అప్పటికి రాజ్యాంగం అమల్లోకి రాలేదు, చర్చలు జరుగుతున్నాయి రాజ్యాంగ రచన సభలో, దానికి సంబంధించిన డెలిబరేషన్స్ ఉన్నాయి, పటేల్ ఇన్వాల్వ్డ్ దాంట్లో. అంచేత ఆయన చెప్తున్నాడు, రాజ్యాంగ రచనలో ఏ విలువలు అయితే ఉంటున్నాయో వాటికి ఈ ఆర్ఎస్ఎస్ యొక్క నిజమైన లక్ష్యాలు హిందూ రాష్ట్రం, లేకపోతే అందరినీ తొక్కేయడం, 3వ తరగతి పౌరులుగా ట్రీట్ చేయడం, లేకపోతే హిట్లర్ విధానాన్ని, ఆయన తెలిసి విషయాలు. అంచేత ఇవన్నీ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకమైనవి, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి, పార్లమెంట్ కి వ్యతిరేకమైనవి. ఇంకో మాట ఏం చెప్పాడు, ది యాక్టివిటీస్ అకార్డింగ్ టు అవర్ ఇన్ఫర్మేషన్, మాకున్న సమాచారం మేరకు, హోం మంత్రిగా తనకున్న సమాచారంతో ఆయన బయాసుడు కాదు, తప్పులు మాట్లాడేవాడు కాదు, అబద్ధాలు నూరిపోసేవాడు కాదు, ఆర్ఎస్ఎస్ మీద శత్రుత్వం పెట్టుకునేవాడు కూడా కాదు. మీరే చెప్తారు ఆ విషయాలు. ఆయన ఏం చెప్తారంటే, మాకున్న సమాచారం వరకు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ఆర్ యాంటీ నేషనల్, జాతి వ్యతిరేకమైనవి. అంతేకాకుండా అండ్ ఆఫెన్ సబ్వర్సివ్, చాలా సార్లు విధ్వంసకరమైనవి, అండ్ వైలెంట్, హింసాత్మకమైనవి అని చెప్పాడు. 3 మాటలు చెప్పాడు, యాంటీ నేషనల్, సబ్వర్సివ్ అండ్ వైలెంట్. విధ్వంసకరమైనవి, జాతి వ్యతిరేకమైనవి, హింసాత్మకమైనవి అని. మీ అసలు లక్ష్యాలు వేరు, ప్రకటిత లక్ష్యాలు వేరు, మీ లక్ష్యాలు వేరు, దాన్ని బట్టి చెప్పలేము. ఈ మాటలు ఆయన చాలా చోట్ల చెప్పుకున్నాడు, డైరెక్ట్ గా గోల్వాల్కర్ రాసినటువంటి ఉత్తరంలో చెప్పుకున్నాడు. ఇది సమస్య ఏంటంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండా, ఆర్ఎస్ఎస్ యొక్క నిబంధన, ఆర్ఎస్ఎస్ యొక్క సభ్యత్వ లిస్టు ఎప్పుడు అవైలబుల్. అంచేత ఆర్ఎస్ఎస్ వెంటనే మాకే సంబంధం అంటే ఒక రిజిస్టర్డ్ సంస్థ కూడా కాదంట కదండి. అప్పటికి కాదు, రిజిస్టర్డ్ సంస్థ కాకపోయినా ప్రకటితమైనటువంటి లక్ష్యాలు లేవు దాని దగ్గర.
నేనేమంటారంటే రిజిస్టర్ సంస్థ కాకుండా మీరు ఏదో గొప్ప చేస్తే ఉంచుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ రహస్య సంస్థగా మీరు బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాన్ని సామ్రాజ్య వ్యతిరేక పోరాటం చేసిన వాళ్ళు కాదు మీరు. మీ యొక్క రహస్యం అంతా కూడా మీరు దేనికి మెయింటైన్ చేశారంటే మతతత్వాన్ని పెంచుకోవడానికి, మతతత్వ కార్యకలాపాలు నిర్వహించడానికి, ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచడానికి మీ ఎజెండా అది. అంచేత మీ రహస్యమైన ఎజెండాని పటేల్ గారు గుర్తుపట్టాడు కాబట్టి ఆయన స్పష్టంగా చెప్పాడు ఆ విషయం. ఇప్పుడు వాళ్ళ దగ్గర సభ్యత్వ లిస్ట్ లేనప్పుడు ఇంకో విషయం ఏంటంటే మీరు చూడండి, రాజీవ్ గాంధీని వేలుపిల్లై ప్రభాకరన్ చంపించాడు, అందరూ తెలుసు. ఆ అమ్మాయి పేరు ఏమిటి నళిని, ఇంకో అమ్మాయి పేరు ఏమిటి థాను, ఇంకెవరు శివరాసనం, వీళ్ళందరూ టీం కింద తయారు చేసి ఇండియా పంపించిన మరుక్షణం ఇంక వీళ్ళతో కాంటాక్ట్స్ లేవు. ఆ మధ్యలో ఉన్న కాంటాక్ట్స్ కూడా ఇంటి రాకుండా వాళ్ళు ముందర కట్ చేసుకుంటారు జాగ్రత్తగా. అది ఇండిపెండెంట్ టీమ్ గా పనిచేయాల్సిందే. వాళ్ళు చంపేసిన తర్వాత మాకేం సంబంధం రాజీవ్ గాంధీ మాట, మాకు సంబంధం లేదు, మేము ఎక్కడ కూడా దాన్ని పెట్టుకోమని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు కూడా మేము ఎల్టీటీ మనుషులు అని చెప్పే ప్రయత్నం చేయలేదు. చాలా మంది తాను వాళ్ళు చనిపోయారు, బతుకున్నటువంటి వాళ్ళు కూడా మాకు ఎల్టీటీతో సంబంధం ఉందని చెప్పడానికి ప్రయత్నం చేయరు. ఎల్టీటీ సేవ్ చేయాలంటారు. ఎగ్జాక్ట్లీ ఇది మామూలుగా ప్రపంచవ్యాప్తంగా ఒక విధ్వంసకమైన జాతి వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే సంస్థల యొక్క పద్ధతి ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ ఈయన వీళ్ళు ఏ రకమైన రికార్డు మెయింటైన్ చేయలేదు, మాకు సంబంధం లేదు ఈ మనిషితో అని చెప్పేశారు. ఏమీ సంబంధం లేదు. ఆయన కూడా తన సంబంధం లేదనే ప్రయత్నాన్ని పెట్టి ఆర్ఎస్ఎస్ ని రక్షించాలి, సంబంధం లేనట్టు కనిపించాలనే ప్రయత్నం చేశాడు ఆయన. కానీ వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉందంటే ఆర్ఎస్ఎస్ తో ఆయన ఏ రోజు సంబంధాన్ని వదులుకోలేదు. ఆర్ఎస్ఎస్ లో ఆయన బౌద్ధిక కార్యవాహక్ అనే పదవి దాకా ఎదిగాడు. ఆర్ఎస్ఎస్ తో ఉన్నాడు, ఆర్ఎస్ఎస్ తో పంచుకున్నాడు విధానాలని, ఆర్ఎస్ఎస్ యొక్క బాటలో నడిచాడు. ఆర్ఎస్ఎస్ సావర్కర్ కూడా అప్పుడు ఒకటే సిద్ధాంతం ప్రకారం నడుస్తున్నారు. సావర్కర్ ఆర్ఎస్ఎస్ ఏర్పాటుకు ముందే హెడ్ గవర్నర్ తో సంబంధాల్లో ఉన్నాడు, వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. ఆ సావర్కర్ వాళ్ళ యొక్క ఆదర్శమూర్తి. సావర్కర్ వేరు, ఆర్ఎస్ఎస్ వేరు, గాడ్సే వేరు, హిందూ మహాసభ వేరు అన్నట్టుగా లేరు. హిందూ మహాసభ యొక్క మిలిటెంట్ విభాగమే ఇది, దీని యొక్క రాజకీయ విభాగం అదే అన్నట్టుగా ఉన్నారు. మధ్యలో ఒక హిందూ రాష్ట్ర దళాలు ఏదో ఏర్పాటు చేశారు. అంటే ఆర్ఎస్ఎస్ యూనిఫార్మ్లు వేసుకునే విధంగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి. ఎందుకంటే ప్రపంచ యుద్ధం నడుస్తున్నప్పుడు కాకి యూనిఫార్మ్లు వద్దాయా అన్నారు. అంతే, వీళ్ళ మీద ఏం ప్రత్యేకం ఏం కాదు. అయితే ఆ టైంలో ఉపయోగించుకోవడానికి హెచ్ఆర్డి అనేటువంటి వేరే సంస్థని ఈ గాడ్సే స్థాపించడం జరిగింది. ఇవేవి కూడా భిన్నమైనటువంటివి కాదు, ఇవన్నీ ఒకటే పని యొక్క వేరే వేరే ముఖాలు. అంచేత ఒక సైనికుడిగా, ఒక మతోన్మాద సైనికుడిగా, ఒక విధ్వంసకుడిగా తన పాత్రని తాను గాడ్సే స్పష్టంగా నిర్వర్తించాడు. అంటే గాంధీని ఎందుకు ఎంచుకున్నారు? గాంధీ గురించి నేను చెప్తాను. ప్రపంచంలో ఎన్నో విప్లవాలకి ఏకగ్రీవంగా నాయకత్వం వహించినటువంటి మహానుభావులు ఉన్నారు.